హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ప్రజ్ఞ సిద్ధాంతాలు, బహుళ ప్రజ్ఞ గురించి అయితే తెలుసుకుందామండి. ఇది మనకు ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే క్లాసెస్. సో మిస్ కాకుండా ప్రతి క్లాస్ని కూడా చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. లాస్ట్ క్లాస్లో మనం వైయక్తిక భేదాలు, వ్యక్తి అంతర మరియు వ్యక్తి అంతర్గత భేదాల గురించి అయితే నేర్చుకున్నాం కదా అండి. ఇవాల్టి క్లాస్లో మనం వచ్చేసి ప్రజ్ఞా సిద్ధాంతాలు, బహుళ ప్రజ్ఞ నిర్వచనాలు, వారు ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఏంటి అనే దాని గురించి అయితే ఇవాళ డిస్కషన్ అయితే. సో ఫస్ట్ చూసుకుంటే ఎడ్వర్డ్స్ అండి. ఈయన ఎడ్వర్డ్స్ ఏమన్నారంటే, ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అనేసి ఎడ్వర్డ్స్ అని నిర్వచించారు. సో క్లాస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మన క్లాస్ కన్నా ఫస్ట్ టైం కన్నా విజిట్ చేసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వాళ్ళ నేను మార్నింగ్ లైవ్ క్లాస్ అనేది చేశానండి, మీరు జాయిన్ అవ్వలేదు కొంతమంది. సో వన్ డే బిఫోర్ నేను మీకు అప్డేట్ ఇస్తాను కదా మన వాట్సాప్ ఛానల్లో. కానీ ఇన్ కేస్ మీరు అక్కడ జాయిన్ కాకపోతే పోస్ట్ అనేది పెట్టాను, నేను మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ అనేది చేశాను కదా. సో మీ యొక్క కన్వీనియంట్ని బట్టి మీకు ఏ టైం అయితే సెట్ అవుతుందో చెప్పండి, ఆ టైంని బేస్ చేసుకొని మనం లైవ్ అయితే చేద్దాం. చాలా యూస్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ ఏ క్లాస్ అయితే చేస్తానో ఆ క్లాస్కి సంబంధించిన ప్రతి టాపిక్ ప్రతిదీ కూడా లైన్ టు లైన్ చదివితే బిట్ అనేది కరెక్ట్గా చేయడానికి అయితే ఈజీ అవుతుంది. సో మనము వచ్చేసి ఫస్ట్ ఎడ్వర్డ్స్ ఏమన్నారు, ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అనేసి ఎడ్వర్డ్స్ నిర్వచించారు కదా. సో ఇప్పుడు మనకు ఆల్ఫర్ బ్రెయినే వచ్చేసి ఏమన్నారంటే, ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తియే ప్రజ్ఞ అనేసి బీనే వివరించడం అయితే అయింది. ఇవన్నీ నిర్వచనాలే అండి. ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగలిగితే ప్రజ్ఞ అనేసి ఎవరు నిర్వచించారు, బినే వచ్చేసి చూడండి, ఇక్కడ నిర్దిష్ట ఆలోచన అలాగే ఆత్మ విమర్శ అనేది ఎక్కడైనా కనిపిస్తే మీకు బినే అనేసి చెప్పేయాలి. నెక్స్ట్ థర్డ్ చూడండి, వ్యక్తి తనకిష్టమైన పరిస్థితులకు అనుకూలంగా సర్దుబాటు చేసుకునే శక్తియే ప్రజ్ఞ అనేసి స్పెన్సర్ నిర్వచించారు. నెక్స్ట్ ఫోర్త్ స్టేట్మెంట్ కన్నా చూసుకుంటే, మనకు కొత్త సమస్యలకు అలాగే పరిస్థితులకు అనుగుణంగా అంటే అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అనేసి స్టెన్ పై నిర్వచనాలు ప్రజ్ఞను వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యంగా పేర్కొంటే, ఈయన ఈ యొక్క నిర్వచనాలు ఎలా ఉంటాయంటే, వ్యక్తి అమూర్త చింతనా శక్తి అనేసి చూపుతుంది. కొత్త సమస్యలు పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అనేసి ఈయన యొక్క నిర్వచనం కదా. కానీ ఇక్కడ మనకు ఈ మూడు నిర్వచనాలు ప్రజ్ఞను వ్యక్తి యొక్క సర్దుబాటు చేసుకునే సామర్థ్యంగా పేర్కొంటే, ఈయన నిర్వచనం వచ్చేసి వ్యక్తి అమూర్త చింతనా శక్తి అనేసి చూపుతుంది. ఎవరు, స్టెన్. నెక్స్ట్ మెక్డూగల్ వచ్చేసి ఏమన్నారు, ప్రజ్ఞ అనేది అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యం అనేసి ఈయన పేర్కొన్నారు. టెర్మన్ వచ్చేసి అమూర్త ఆలోచన శక్తియే ప్రజ్ఞ అనేసి టెర్మన్ నిర్వచించారు. ఇంకా సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ వచ్చేసి వ్యక్తి తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అనేసి గాల్టన్ మనకు నిర్వచించడం అయితే జరిగింది. వ్యక్తి తన యొక్క గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అని ఎవరు నిర్వచించారండి, గాల్టన్ మనకు నిర్వచనం ఏంటంటే, వ్యక్తి యొక్క తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే గాల్టన్. ఇక్కడ మనకు స్పెర్మెన్ గురించి ఇచ్చారు, పరస్పర సంబంధాలను చూడగలిగే వ్యక్తి యొక్క అంతర్గత శక్తియే ప్రజ్ఞ అనేసి స్పెర్మెన్. అలాగే గేట్స్ అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణ ప్రజ్ఞ అనేసి గేట్స్ నిర్వచించారు. ఇంకా లాస్ట్గా చెప్పుకుంటే మనకు వెస్లర్ యొక్క నిర్వచనం సమగ్రమైన నిర్వచనంగా చెప్పదగింది ఎవరిదంటే వెస్లర్. ప్రజ్ఞ అంటే కష్టతరం, క్లిష్టతరం, అమూర్తం, పొందుపరితనం, గమ్యానికి చేరుకునే సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత మొదలైన లక్షణాలు గల కృత్యాలను వ్యక్తం చేయగల సామర్థ్యం అనేసి స్టోడాల్ట్ మనకు చెప్పారు. బట్ ఇక్కడ సమగ్రమైన నిర్వచనంగా చెప్పుకున్నది ఎవరిదైతే వెస్లర్. ఈయన ఏమన్నారు, ప్రజ్ఞ అంటే
ప్రజ్ఞ అంటే లక్ష్యాత్మకంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మసలుకోవడానికి వ్యక్తి అవసరమయ్యే సామర్థ్యమే ప్రజ్ఞ అనేసి ఎవరు నిర్వచించారండి? వెస్లర్. చూడండి ఎంత మీనింగ్ ఉందో. లక్ష్యాత్మకంగా ప్రవర్తించడానికి, హేతుబద్ధంగా ఆలోచించడానికి, తన చుట్టూ ఉన్న పరిసరాలతో తనకు అనుకూలంగా ఫలప్రదంగా మలుసుకోవడానికి వ్యక్తి అవసరమయ్యే సామర్థ్యమే అనేసి వెస్లర్ ప్రకారం అయితే ప్రజ్ఞ. మరి మనకు థారండైక్ అనే అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ప్రజ్ఞను 3 రకాలుగా అయితే చెప్పారండి. 3 రకాలుగా పనిచేసే శక్తి అనేసి చెప్పారు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అమూర్త ప్రజ్ఞ, అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, మెకానికల్ ఇంటెలిజెన్స్, థర్డ్ సాంఘిక ప్రజ్ఞ, సోషల్ ఇంటెలిజెన్స్. అక్కడికి ఎన్నైనాయని 3 కదా. ఫస్ట్ వన్ ఏంటి? అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, అమూర్త ప్రజ్ఞ. ఇవన్నీ ఈ 3 ప్రజ్ఞలు ఎవరు నిర్వచించారంటే థారండైక్ అనే అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. నెక్స్ట్ ప్రజ్ఞా సిద్ధాంతాలు కన్నా చూసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్గా ఉండేవి మాత్రమే ఉన్నాయండి. మనకు 6 అయితే ఉన్నాయి. ఫస్ట్ ప్రజ్ఞా సిద్ధాంతాలన్నీ 6 అయితే ఉన్నాయి. అందులో ఏకకారక సిద్ధాంతం, యూనిఫాక్టర్ థియరీ, ఇది వచ్చేసి మనకు స్టెన్. ద్వికారక సిద్ధాంతం ప్రతిపాదించింది స్పియర్మన్. ఏకకారక సిద్ధాంతం అయితే స్టెన్, ద్వికారక సిద్ధాంతం అయితే స్పియర్మన్. నెక్స్ట్ మనకు థారండైక్ నిర్వచించిన సిద్ధాంతము బహుకారక సిద్ధాంతం, మల్టీఫ్యాక్టర్ థియరీ అండి. థాస్టెన్ వచ్చేసి సామూహిక కారక సిద్ధాంతం, గిల్ఫర్డ్ వచ్చేసి ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాలు. ఇవి వారి యొక్క సిద్ధాంతాలు. మరి ఏకకారక సిద్ధాంతం అంటే ఏంటంటే ఫస్ట్ వీరి ప్రకారము ప్రజ్ఞ అనేది ఒక అంశం అండి. ప్రజ్ఞ అనేది ఒక అంశం అంటే ఫ్యాక్టర్. ఒక వ్యక్తి లెక్కల్లో మంచి తెలివితేటలు కనపరిస్తే అతను సైన్స్లోనూ అలాగే సాంఘిక శాస్త్రంలోనూ, చిత్రకళ, సంగీతం, మరి ఇంకేదైనా రంగంలో కూడా ఒకే రకంగా ప్రజ్ఞను చూపుతాడనేసి ఈ సిద్ధాంతం వాదిస్తుంది. అంటే ఒకే విధంగా తన యొక్క ప్రజ్ఞ అనేది ఉంటుంది. మరి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అంటే రూపొందించింది ఎవరంటే మనకు బినే అండ్ టెర్మన్ స్టెన్ లాంటి ఒక సాంప్రదాయక మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు అయితే రూపొందించారు. అంటే వీరి ప్రకారం ఏంటంటే మనకు వారి యొక్క ప్రజ్ఞ అనేది, తెలివితేటలు అనేది ఎనీ సబ్జెక్టు అండ్ ఎనీ యాక్టివిటీస్లో కూడా ఒకే రకంగా ప్రజ్ఞను చూపుతున్నారనేసి ఈ సిద్ధాంతం అనేది వాదిస్తుంది, ఏకకారక సిద్ధాంతం. నెక్స్ట్ ద్వికారక సిద్ధాంతం. ద్వికారక మనకు పేరులోనే ఉంది, ద్వి అంటే 2 కదా. 2 ఫ్యాక్టర్స్ థియరీ కనుక చూసుకుంటే ఫస్ట్ ఈయన మనకు చార్లెస్ స్పియర్మన్ ఈ సిద్ధాంతాన్ని అయితే ప్రతిపాదించారు. చార్లెస్ స్పియర్మన్ సిద్ధాంతం ఏంటంటే ద్వికారక సిద్ధాంతం. మరి ఇతని ప్రకారము ప్రతి సామర్థ్యాల్లో 2 కారకాలు అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ లేదా దీన్ని షార్ట్కట్లో జీ ఫ్యాక్టర్ అంటారు. అలాగే సెకండ్ వచ్చేసి నిర్దిష్ట కారకం, స్పెసిఫిక్ ఇంటెలిజెంట్, దీన్ని మనము ఎస్ ఫ్యాక్టర్ అనేసి అంటారు. ప్రతి సామర్థ్యంలో కొంత సామాన్య కారకమే కాకుండా కొన్ని ప్రత్యేక లక్షణాలు సూచించే నిర్దిష్ట కారకాలు అనేవి ఉంటాయి. దీన్నే మనము స్పియర్మన్ నిర్దిష్ట కారకం, స్పెసిఫిక్ ఫ్యాక్టర్ లేదా ఎస్ ఫ్యాక్టర్ అనేసి అన్నాడు. మరి ఈ జీ ఫ్యాక్టర్కి అలాగే ఎస్ ఫ్యాక్టర్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ అన్ని సామర్థ్యాల్లో కేంద్రకమై ఉంటుంది, ఇక్కడేమో ఒక సామర్థ్యానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అన్ని విషయాలలో ఈక్వల్గా ఉంటుంది. ఒక వ్యక్తిలో పనిని బట్టి, తన యొక్క కృత్యాన్ని బట్టి లేకుంటే కాలాన్ని బట్టి చేంజెస్ అయితే ఉంటాయి ఇక్కడ ఎస్ ఫ్యాక్టర్లో. నెక్స్ట్ వ్యక్తికి మధ్య తేడా ఉంటుంది. ఇక్కడ వ్యక్తికి మధ్య భిన్నంగా, వ్యతిరేకంగా అయితే ఉంటుంది. ప్రజ్ఞ పరీక్షలు మాపనం చేసేది జీ కారకాన్ని, జీ ఫ్యాక్టర్. నిర్దిష్ట పరీక్షలు చేసేది వచ్చేసి ఎస్ ఫ్యాక్టర్. ప్రజ్ఞా పరీక్షలు చేసేదేమో జీ ఫ్యాక్టరు, అలాగే నిర్దిష్ట పరీక్షలు చేసేది ఎక్స్ ఫ్యాక్టర్. ఇది మనకు జీ ఫ్యాక్టర్స్ ఆర్ ఎస్ ఫ్యాక్టర్స్ గురించి అయితే. నెక్స్ట్ థర్డ్ ద ఇంపార్టెంట్ మనకు బహుకారక సిద్ధాంతం అండి. మల్టీ ఫ్యాక్టర్ థియరీ చూసుకుంటే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎడ్వర్డ్ ఎల్ థారండైక్. ఈ థారండైక్ అనే సిద్ధాంతము బహుకారక సిద్ధాంతము. ఈయన
మళ్ళీ 4 గుణాలు ఉంటాయనేసి అన్నారు. అందులో ఫస్ట్ అంతస్తు లేదా స్థాయి లెవెల్, సెకండ్ వ్యాప్తి లేదా విస్తరణ, థర్డ్ వైశాల్యం, ఫోర్త్ నిష్పాదన వేగం. లెవెల్, రేంజ్, ఏరియా, స్పీడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. థార్న్డైక్ 4 గుణాలు అయితే ప్రతిపాదించారు. మరి ఈ థార్న్డైక్ మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి సిఏవిడి చేయడానికి కొన్ని నికషలు టెస్టులు అనేవి చేశారు. అవి ఏంటంటే సి అంటే మనకు కాంప్లిటేషన్, సెంటెన్స్ కాంప్లిటేషన్, ఏ అంటే ఆర్థమెటిక్, వి అంటే వెకాబులరీ, డి అంటే డైరెక్షన్స్, వాక్యపూరణము, గణితము, పదజాలం, నిర్దేశాలు. ఈ సిఏవిడి చేయడానికి ఎన్ని టెస్టులు అండి. పై మాపనంతో వ్యక్తి ప్రజ్ఞను సూచించడానికైతే వీలవుతుంది. మరి ఫోర్త్ వన్ చూసుకుంటే సామూహిక కారక సిద్ధాంతం, గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ చూసుకుంటే లూయి ఎల్ థర్స్టన్, ఇక్కడ థార్న్డైక్, ఇది థర్స్టన్, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. థర్స్టన్ అనే అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు ప్రజ్ఞ మీద అనేక పరిశోధనలు చేసి ప్రాథమిక మానసిక సామర్థ్యాలు, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే యొక్క గ్రంథంలో ఈ యొక్క సామూహిక కారక సిద్ధాంతాన్ని అయితే ప్రతిపాదించాడు. ఏ గ్రంథంలో? ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనే యొక్క గ్రంథంలో ఈయన సామూహిక కారక సిద్ధాంతం అనేది ప్రతిపాదించారు. ఈయన జరిపిన పరిశోధనల్లో మళ్ళీ 7 రకాల యొక్క ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉన్నట్లయితే మనకు థర్స్టన్ అనేది కనుక్కున్నారండి. అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే వర్బల్ ఎబిలిటీ, శాబ్దిక సామర్థ్యము, సెకండ్ స్మృతి, థర్డ్ తార్కిక సామర్థ్యము, ఫోర్త్ సంఖ్యా సామర్థ్యము, ఫిఫ్త్ ప్రాదేశిక సంబంధాలు, సిక్స్త్ ప్రత్యక్షాత్మక సామర్థ్యము, 7 పదధారలత. వర్బల్ ఎబిలిటీ, మెమొరీ, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, స్పాచువల్ రిలేషన్షిప్, పర్స్పాచువల్ ఎబిలిటీ, వర్డ్ ఫ్లూయెన్సీ. ఈ సిద్ధాంతం ఆధారంగా థర్స్టన్ ఒక ప్రజ్ఞా పరీక్షను అయితే తయారు చేశాడు. దానినే మనము థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష అంటారు. ఏ సిద్ధాంతాలండి? ఇక్కడ మనకు మానసిక సామర్థ్యాల గురించి అయితే 7 ఉన్నాయి కదా, అందులో ఈ సిద్ధాంతాలను బేస్ చేసుకొని ఈ యొక్క థర్స్టన్ ఒక ప్రజ్ఞా పరీక్షను అనేది తయారు చేశాడు. దానినే మనము థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష అంటారు. థర్స్టన్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ టెస్ట్. ఈ యొక్క థర్స్టన్ ప్రతిపాదించిన మూల సూత్రం తర్వాత వచ్చిందే మనకు యాప్టిట్యూడ్ టెస్ట్, సహజ సామర్థ్యాల పరీక్ష. అంటే దేనికి ఆధారమైందంటే మనకు సహజ సామర్థ్యాల పరీక్షకు ఆధారమైంది ఈ మూల సూత్రాలన్నీ కూడా. ఇంకా ఫిఫ్త్ వన్ అండి, ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం, థియరీ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఈ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే గిల్ఫర్డ్ ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం, థియరీ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ప్రతిదీ కూడా ఇంపార్టెంట్, జాగ్రత్తగా 1కి 2-3 సార్లు చదవండి. ప్రజ్ఞలోని అంశాలను అంశ విశ్లేషణ, ఫ్యాక్టర్ అనాలిసిస్ అనే సాంఖ్యక శాస్త్ర పద్ధతిలో పరిశోధించి ప్రజ్ఞకు 3 విశేషకాలు ఉంటాయనేసి, ప్రతి విశేషకంలో కారకాలు ఉంటాయనేసి గుర్తించాడు. చూడండి, ఎవరు? గిల్ఫర్డ్ వచ్చేసి మనకు ఫ్యాక్టర్స్ అనాలిసిస్ అనే సాంఖ్యక శాస్త్ర పద్ధతిలో పరిశోధించి మనకు ఈ ప్రజ్ఞకు 3 విశేషకాలు, అలాగే ప్రతి విశేషకంలో కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయనేసి గుర్తించారు ఈయన. ఈ విశేషకాలని వాటి కారకాలను ఒక ఘన రూపంలో వివరించాడు. ప్రజ్ఞా స్వరూపంలోనే 3 విశేషకాలు ఏంటంటే ఫస్ట్ వన్ మనకు కంటెంట్స్, ఆపరేషన్స్, ప్రోడక్ట్స్, విషయాలు, ప్రచాలకాలు, ఉత్పత్తులు. అంటే ప్రతి విశేషకంలో కారకాలు ఉంటాయి కదా, 4 కారకాలు, ప్రచాలకాలు అయితే 5, ఉత్పత్తులు అయితే 6. అంటే ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ 4 × 5 × 6 మొత్తం ఎంత? 120 కారకాల సమన్వయ సమ్మేళన ఫలితం అనేసి గిల్ఫర్డ్ పేర్కొన్నారు. ఇక లాస్ట్ వన్ చూడండి, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీని ప్రతిపాదించింది ఎవరంటే హోవార్డ్ గార్డ్నర్. సిద్ధాంతం ఏంటంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ, బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం. ఈయన ఈ విషయాలన్నిటిని కూడా ఒక గ్రంథంలో పొందుపరిచారు. ఏంటిదంటే ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ అనే గ్రంథంలో
పొందుపరచడం అయితే జరిగింది. లాస్ట్గా మనకు 2 కానీ అంతకంటే ఎక్కువ రంగాల్లో ప్రావీణ్యత సాధించే వారిలో ఈ రకమైన ప్రజ్ఞ అనేది కనిపిస్తుంది. 2 కానీ అంతకంటే ఎక్కువగా రంగాల్లో ఆయన ప్రావీణ్యత సాధించే వారిలో ఏ రకమైన ప్రజ్ఞ కనిపిస్తుంది? బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం, మల్టిపుల్, బహుళంగా, ఒకటే కాదు 2 కాదు అంతకంటే ఎక్కువగా. మరి ఈయన 8 రకాల ప్రజ్ఞల గురించి అయితే తెలిపాడండి. అందులో ఫస్ట్ వన్ భాషా ప్రజ్ఞ, సెకండ్ తార్కిక గణిత ప్రజ్ఞ లాజికల్ ఇంటెలిజెన్స్, అలాగే ప్రాదేశిక ప్రజ్ఞ స్పాచువల్ ఇంటెలిజెన్స్, సంగీత ప్రజ్ఞ, శారీరక సంవేదన ప్రజ్ఞ, వ్యక్తి అంతర ప్రజ్ఞ, వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, లాస్ట్గా ప్రాకృతిక ప్రజ్ఞ. ఇవి మనకు బహుళకారక ప్రజ్ఞల గురించి 8. సో ఇదా అండి ఇవాళ టాపిక్ వచ్చేసి మనకు ప్రజ్ఞా సిద్ధాంతాలు. బహుళ ప్రజ్ఞ గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. మనకు ఇది ఒకరికి అనేసి కాదండి, ఎస్జిటికి అలాగే స్కూల్ అసిస్టెంట్ టెట్కి కూడా యూజ్ అవుతుంది. సో బెటర్ క్లాసెస్ బెటర్గా ఉంటాయి, లెంగ్తీగా కూడా ఉండవు. సో క్లాస్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.